జాగ్రత్తగా విను. ఈ ఆశలన్నీ కూడాను ఎప్పుడు ఆవేదననే దించుతాయి, గుండెల్ని కన్నీళ్లతో నింపుతాయి. అమ్మా, ఈ దేహం స్థిరం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది ఉంది. ఇది ఉండేది ఎందుకో తెలుసా తల్లి? ఇది ఉండేది మండేందుకే. రేపు శ్మశానంలో చితిమంటల మధ్య అగ్నిగా ఇది తయారై 10 కట్టెల్లో మరొక కట్టిగా చేరి దకదకదకదక మండుతూ భస్మం అయిపోయేందుకే ఉంది ఈ దేహం అని మాత్రం గుర్తుపెట్టుకో. ఈ దేహం అంత తేలిగ్గా రాలేదు తల్లి. ఇది రావడం వెనుక కారణాలున్నాయి. అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలు ఉన్నాయి గనక ఆ కర్మానుభవం కోసమే దేహం వచ్చింది. అమ్మా, ఒక్కసారి చెబుతున్నాను విను. తల్లి గర్భంలో దేహం పడినప్పుడు ఆ బాధ అనూహ్యమైనటువంటి విషయం. తల్లి పోతనామాచ్యుడు జనయిత్రి గర్భమందును, జనయిత్రి గర్భమందును ఘన క్రిమి విన్మూత్ర రక్త గర్తములోనన్, విన్మూత్ర రక్త గర్తములోనన్ మునుగుచూ జఠరాగ్ని దినదినమును సంతప్యమాన దేహుండగుచున్. కపిల గీత. తల్లి తల్లి గర్భంలో జనయిత్రి గర్భమందును, బిడ్డ తల్లి గర్భంలో పడి ఉండేటప్పుడు పుట్టాము గనక అనుభవించి వచ్చామే కానీ అవి జ్ఞాపకం లేదు ఈరోజు. తల్లి బాగా అర్థం చేసుకో. కాబట్టి తల్లి గర్భంలో ఉండేటప్పుడు లోపల ఏముంది? దుర్గంధభూయిష్టమైనటువంటి మలమూత్రాల మధ్య బిడ్డ ఉండడం జరుగుతుంది లోపల. ఆ రక్త గర్తంలో ఒక నుయ్యలాగా పడిపోయి ఉన్నాడు. అందులో ఘన క్రిమి విన్మూత్ర రక్త గర్తములో. అక్కడ కూడా ఎన్నో క్రిములు ఉంటాయి. ఏమి తినాలో మనకు తెలియదు, ఎలా తినాలో మనకు తెలియదు, ఏవేవో తింటాం. అవన్నీ కూడాను లోపల పురుగులు తయారై ఉంటాయి. బిడ్డ శరీరం మెత్తగా ఉంటుంది కనుక తల్లి అవి కుడుతూ ఉంటాయి. ఆ కుట్టినప్పుడు బిడ్డ పొందేటువంటి బాధ అనూహ్యం. ఎందుకని చెప్పలేడు, నోరు లేదు. బాధ మాత్రం అనుభవంలో ఉంది, బాధానుభవం. ఒకవైపు దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. అదే సమయానికి తల్లి ఒక ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలిడ్ తింటే చల్లగా అది వచ్చి లోపల పడ్డప్పుడు బిడ్డ కుంచుకుపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ తల్లికే కనుక వేడివేడి కాఫీ తాగడం కనుక ఇష్టమై ఉంటే ఆమె వేడివేడిగా ఒక పదార్థాన్ని భోంచేసినప్పుడు కాఫీ తాగినప్పుడు లోపల ఆ ఆవేదనంతా కూడా బిడ్డ భరిస్తూ ఉంటుంది. ఈ విధంగా లోపలుండేటువంటి బిడ్డ అష్ట కష్టాలు పడి 9 నెలలు భయంకరంగా బాధపడడం జరుగుతూ ఉంటుంది. తల్లి అప్పుడేమనుకుంటుందో తెలుసా బిడ్డ? ఆ బిడ్డ మనోగతం కూడా చెప్తున్నారు విను. పురా పరజనస్యార్థే, పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దహ్యామే గతాస్తే ఫలభాగినః. తల్లి గర్భంలో ఉండేటువంటి బిడ్డకి ఈ వ్యాకరణం ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సిన అవసరం లేదు. గత జన్మలో చదువుకున్న వ్యాకరణం ఉంది, గత జన్మలో సంబంధించినటువంటి సారస్వతం అంతా ఉంది. ఇప్పుడు అనుకున్నది పూర్వం పరజనస్య అర్థే, ఇతరుల కోసం. పరజనస్యార్థే, ఇతరులను సుఖపెట్టాలని. ఆ ఇతరులు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. పరజనస్య అర్థే కృతం కర్మ శుభాశుభం. సత్కర్మలు దుష్కర్మలు ఎన్నెన్నో కర్మలు చేశాను ఈ ప్రపంచంలో అసంఖ్యాకంగా. ఈరోజు ఏకాకీతేన దహ్యామి, ఒక్కడే దహింపబడుతూ ఉన్నాను ఈరోజు తల్లి గర్భంలో. ఏకాకి ఒంటరిగా ఉన్నాను. గతాస్తే
ఫలభాగిన. ఆ రోజు నేను కష్టపడి తెస్తే అదంతా అనుభవించిన వాళ్ళు ఉండారు, వాళ్ళు ఫలభాగిన, ఆ ఫలాన్ని అనుభవించినటువంటి వాళ్ళు గతాహ, వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. కానీ నేను ఆ బాధనంతా కూడాను ఈరోజు అనుభవిస్తూ ఉన్నాను. యోని బంధాత్ ప్రముశ్చేయం యది తప్సే మహత్తపః. అప్పుడు బిడ్డ అనుకుంటాడ, ఏంటో తెలుసా, ఇక్కడి నుంచి కనుక బయటపడ్డాను అంటే తట్టుకోలేకపోతున్నాను ఈ దుర్గంధాన్ని, తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని, ఈ కష్టాన్ని, ఈ కర్కశమైనటువంటి స్థితిని అనుభవించలేకపోతున్నా. ఇక్కడి నుంచి కనుక బయటపడ్డాను అంటే మాత్రం మళ్ళీ నేను వ్యాపారాల్లోకి వెళ్ళను, మళ్ళీ నేను వ్యవహారంలోకి వెళ్ళను, మళ్ళీ నేను గృహస్థాశ్రమంలో ప్రవేశించను, మళ్ళీ నాకు ఏమీ అవసరం లేదు. ఇక కేవలం భక్తి తప్ప, జ్ఞానం తప్ప రెండవది అవసరం లేదు. ఎందుకని, ఒకవేళ నేను గనక వచ్చే జన్మలు ఈ జన్మలో కూడా తరించకపోతే మళ్ళీ ఈ తల్లి గర్భంలోనే పుట్టాలా, కనుక నాకు తపస్సు తప్ప రెండవది లేదనుకుంటాడమ్మా బిడ్డ. కానీ లోపల ప్రసూతి వాయువులు నెట్టినప్పుడు, బిడ్డ జననం జరిగిన తర్వాత ఆకాశంలో ఏముందో మాయ అర్థం కాదు, కానీ బయటికి రాగానే సమస్తం మర్చిపోతాడే. ఇది ఉన్నటువంటి విషయం. ఇట్లా అనేక జన్మల్లో అమ్మ మనమంతా పడుతూ వచ్చినటువంటి బాధలే ఇవి. కాబట్టి చేయవలసింది ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉండినా మనకు కూడా వచ్చేది ఏమీ లేదు, భ్రాంతి తప్ప. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యాగృహద్వారీ సుతా శ్మశానే. చూడు, ధనాని భూమౌ, ఈ ప్రపంచంలో మనం ఏవైతే సంపాదిస్తామో అవన్నీ ఇక్కడే ఉంటాయి. పశవశ్చ గోష్ఠే, ఆ రోజుల్లో పశువులన్నీ గోశాలలో ఉంటాయి. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే కారులన్నీ షెడ్లలోనే ఉంటాయి. అది డబ్బంతా కూడాను బ్యాంకుల్లోనే ఉంటుంది ఎఫ్డీల రూపంలో. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారి. అప్పుడున్న ఆచారాల ప్రకారం అంటే భార్య ఎక్కడి వరకు వస్తుంది? ఇప్పుడు ఇంత ఆస్తిని సంపాదించినటువంటి వాడు ఒక్కసారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఒక్క రోజైనా ఉంచితే ఏమైంది? తన కట్టిన భవనమే కదా. ప్రాణం పోతే చూడండి, ఏడుస్తూనే అనుకుంటారు. ఎన్ని గంటలకి ఎత్తుబడి? ఎన్ని గంటలకి? సాయంకాలం చేస్తాం, ఉదయం చేస్తామా? ఏడుస్తూనే మాట్లాడతారు. ఇది సాయంకాలం పదేగా. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారీ. భార్య ఎంతవరకు వస్తా చెప్పండి? ఈ సంపాదించిన ధనమంతా ఇక్కడే ఉంది, బ్యాంకుల్లోనే ఉంది. భార్య ద్వారం వరకు వస్తుంది. తర్వాత అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళు చెప్తారు, పోమ్మ వెనక్కు పోమ్మ. ఎందుకని? పోయిన వాళ్ళతో కలిసి పోలేమమ్మా, నువ్వు రాకూడదు శ్మశానం దగ్గరికి. ఆ రోజుల్లో నువ్వు వెళ్ళు. భార్యా గృహద్వారి సుతా శ్మశానే. ఇక బిడ్డలు శ్మశానం దాకా వస్తారు. అక్కడ తగలబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారు. చూడండి తమాషా ఎట్లా ఉంది. అమ్మా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే మరణకాలంలో కూడా చాలా భయంకరంగా ఉంటుంది ప్రాణం పోవడం అనేటువంటిది. కానీ ప్రాణం పోయిన తర్వాత ఆ జీవుడు ఆకాశంలో నిలబడి చూస్తూనే ఉంటాడమ్మా తన దేహాన్ని. అదే సమయంలో ఎవరినైతే ప్రాణ సమానంగా ప్రేమించాడో ఆ బిడ్డడే దగ్గరకు వచ్చి, నేను కదలనివ్వను, ఏది శవాన్ని, నా వాటా నాకు పెట్టు. ముందు అది తేలాల. ఇది కదిలిన తర్వాత జరగదు, ఇప్పుడే తేలాల. శవం కదలక ముందే నా వాటా ఎంత, నీ వాటా ఎంతని శవాల్ని కాటా వేసేటువంటి పరిస్థితిని కళ్ళారా చూస్తాడమ్మా పైనుంచి.